వేముల రామకృష్ణ, అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఫీజుల బకాయిలు చెల్లించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏమంటున్నారు? కేవలం నిధులు సంక్షేమానికే సరిపోతున్నాయి, జీతాలకే సరిపోతున్నాయి, ఫీజుల బకాయిలు ఎక్కడి నుంచి ఇవ్వాలని చెప్పి అది అంటా ఉన్నారు. ఈరోజు సూటిగా ఉప ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరంటే మాకు చాలా గౌరవం, ఎందుకంటే అట్టడుగు వర్గాల నుంచి వచ్చినారు. కానీ మీకు ఒక సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు మూసి సుందరీకరణకి ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తా ఉన్నారు, విద్యార్థులకు ఎందుకు నిధులు ఇవ్వట్లేదు? అంటే విద్యార్థులకు ఇచ్చే దాంట్లో మొన్ననే సెక్రటరియట్ 2వ ఫ్లోర్లో అందరు కాంట్రాక్టర్లు 20% కమిషన్లు తీసుకొని నిధులు ఇస్తున్నారని చెప్పి ఎక్కడిదక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. మేము అట్లా విద్యార్థులం ఎక్కడిదక్కడ రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎక్కడిదక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఎగ్జామ్స్ వచ్చినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. హాల్ టికెట్ ఇవ్వడానికి కూడా బాండ్ పేపర్లు ఇస్తే తప్ప ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితిలో రాష్ట్రం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న శాఖకే, విద్యాశాఖకే ఈ విధంగా నిధులు కేటాయించకపోతే మరి వేరే శాఖ పరిస్థితి ఏందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అన్నిటికీ ఈరోజు సొంత భవనాలు, అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి. సెక్రటరియట్ సొంత భవనాలు ఉన్నాయి. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ సొంత భవనాలు ఉన్నాయి. అన్నిటికీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత భవనాలు ఉన్నాయి. కానీ మా విద్యార్థులు చదువుకున్న సంక్షేమ హాస్టల్కి ఒక్కటి కూడా సొంత భవనాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే మా కాలేజీ విద్యార్థులకి సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు నిర్మించాలి. ఎందుకంటే వాళ్ళకి దాదాపు సంవత్సరం నుంచి రెంట్ కట్టకపోతే హాస్టల్ ఓనర్లు ఖాళీ చేయమంటా ఉన్నారు. ఎగ్జామ్స్ టైంలో ఎక్కడ పోయి చదువుకుంటారు? ఈరోజు మీ దగ్గర నిధులు లేవా? ఎమ్మెల్యేల జీతాలు ఆపండి, మంత్రుల జీతాలు ఆపండి, చైర్మన్ల జీతాలు ఆపండి, అలవెన్స్లు ఆపండి, మా విద్యార్థులకు స్కాలర్షిప్ల బకాయిలు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడిదక్కడ నిరసన తెలుపుతూ ఉన్నాం. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి వాడన విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం అని చెప్పిన రాహుల్ గాంధీ గారి ఇంటిని ఢిల్లీకి వెళ్ళి 200 మంది విద్యార్థులతోటి ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.